cannot, rapes and that's not in the control of the police. And people are turning out to be more fashionable. Even at the villages, you are wearing salwar kameez from the Andhra, coastal Andhra villages, where used to be very traditional. All these things, they provoke actually this type of things, which are not in the control of the police. What I'm trying to say. So rapes per se, increase or decrease, you cannot attribute to the policing. చట్టాలు న్యాయాన్యాయాలు కాదు, నీతి నియమాలు ముఖ్యం. మెరుగైన సమాజం కోసం ఇవే దగ్గరదారులు అంటూ పోలీస్ బాస్ ఒక సూక్తి ముక్తావళిని విప్పబోయారు. ఆలవోకగా ఆయన చెప్పిన ఒక సాపత్యం సామాజికవేత్తల నోళ్లకు పని చెప్పింది. అత్యాచారాలకు ఆడవాళ్ల డ్రెస్ సెన్సే కారణమన్నది ఆయనకొచ్చిన సందేహం. కొంతమందికి ఇది పెదరాయుడి తీర్పులా కనిపించవచ్చు. డీజీపీ లోపల ఒక నియంత దాక్కున్నాడన్న సందేహాన్ని కలిగించవచ్చు. కానీ ఆయన ఒక్క మాట అనేగానే ఇండియన్ పీనల్ కోడ్ సమూలంగా మారిపోదు. కోర్టుల్లో ఉండే రేప్ కేసు విచారణలు ప్రభావితం కాబోవు. కానీ ఒక పెద్ద మనిషిగా ఆయన రూపొందించిన ఈ మోరల్ ఫార్ములా వర్కౌట్ అవుతుందా కాదా అన్న చర్చ మాత్రం కంపల్సరీ. అందుకే 3 రోజుల నుంచి ఆడవాళ్ల డ్రెస్ కోడ్ మీద ఈ రచ్చబండ. దినేష్ రెడ్డి బౌండరీలు దాటిపోయారని ఒక వర్గం మీడియా అభిప్రాయపడితే మిగతా వర్గం మీడియా కూడా దానికి కోరస్ పాడేసింది. కోతిపుండును బ్రహ్మాండం చేయకపోతే టీవీ ఛానళ్లకు పూటగడవని పరిస్థితి. చేతికి దొరికిన కొబ్బరి చిప్పను ఎందుకు ఊరికే వదిలిపెట్టడం? వక్రీకరించకపోయినా కాచింత రచ్చైనా చేసుకుందాం అనుకోవడమే ఈ సాగదీతకు దారితీసింది. బుల్లితెర మీద రాద్ధాంతం అమృతాంజనాల దాకా చేరుకునేసరికి డీజీపీ సారు తేరుకోక తప్పలేదు. నా మాటల అంతరార్థం అది కాదంటూ మీడియా ముందే తల అడ్డంగా ఊపేశారు ఆయన. కాన్ఫరెన్స్ లో రేప్స్ ఎందుకు ఎక్కువ అవుతున్నాయని స్పందించిన ప్రశ్నకు సమాధానంగా జనరల్ క్రైమ్ ఇంక్రీజ్ వల్ల జరుగుతూ ఉందని చెప్తూ దీనికి సంబంధించిన అనేక రీజన్స్ విశదీకరిస్తూ ప్రొవోకింగ్ డ్రెస్ వేసుకుంటున్నది వన్ ఆఫ్ ద రీజన్ అనేది కూడా చెప్పడం జరిగింది. అంతేగాని అటువంటి డ్రెస్ వేసుకోకూడదని నేను చెప్పలేదు, అటువంటి డ్రెస్ వేసుకుంటే మేము రక్షణ కల్పించలేదని నేను చెప్పలేదు. కానీ ఈ కుయ్యో మొరలు అక్కడ సరిపోలేదు. డిపార్ట్మెంట్ లో ఉన్న 2 పేరెన్నిక గన్న లేడీ బాసుల చేత కూడా తన మాటలకు వంత పాడించారు ఆయన. మన డీజీపీ చాలా మంచివారు, మహిళలంటే ఆయనకు అపారమైన గౌరవం అంటూ సోదాహరణంగా చెప్పించబోయారు. కాస్త శృతిమించి రాగాన పడినట్లు కనిపించిన ఇటువంటి చర్చాగోష్ఠులు మాత్రం జన సమూహపు మంచికేనన్నది అంగీకరించాల్సిన అంశం. మంచి చెడుల మీద మన నిర్ణయాల్ని సమీక్షించుకునే ఛాన్స్ కూడా ఇటువంటప్పుడే దొరుకుతుంది. అవును, డీజీపీ వాయిస్ లో కొందరికి అపస్వరం తోచినట్లే ఇంకొందరికి వినసొంపుగా కూడా అనిపిస్తుంది. సొసైటీ రోల్ అవుతున్న కొద్దీ అన్ని పోకడలు మారిపోతున్నట్లే ఒళ్లు దాచుకునే పద్ధతుల్లో కూడా చేంజ్ ఓవర్స్ పుట్టుకొచ్చేశాయి. డార్విన్ థియరీ ప్రకారం కోతి మనిషి అయినట్లు మనిషి మోడర్న్ మనిషిగా మారడంలో కూడా ఆశ్చర్యం లేదని ఔత్సాహికులు అంటారు. లంగా ఓణీల నుంచి సల్వార్ కమీజుల దాకా వచ్చిన ఆడమనిషిలో ఎక్కడా సభ్యత భంగ పడలేదన్నది ఒక వాదం. ఇలాంటి వస్త్రధారణ ఎందుకు వేస్తున్నారంటే ప్రస్తుత సమాజంలో ముందుకు వెళ్తున్నాం కాబట్టి దానికి అనుగుణంగా మనం వ్యవహరించాలి కాబట్టి అటువంటి వస్త్రధారణ అనేది వేసుకుంటున్నాం. ఇది కంఫర్ట్నెస్ కోసం, దట్టు మన పని ముందుకు సాగడం కోసం, మన మైండ్ ఫ్రీగా ఉండటం కోసం వేసుకుంటున్నామే తప్ప అత్యాచారాలు జరగాలని, ఇంకొకరిని తప్పుగా మోటివేట్ చేయాలని కానీ అదే ఉద్దేశంతో ఏమాత్రం. ఇప్పుడు చాలా మంది పిల్లలు బొటిక్ల వెంబడి పడి ట్రెండ్ సెటర్స్ గా మారిపోవడం మనం చూస్తున్న కొత్త కొలివరి. కానీ అది వాళ్ళ వ్యక్తిత్వాలకు చెందిన అంశం. అలాగని అరనిక్కర్లలో సెటిల్ అయితే అది ప్రమాదకరం కాకుండా ఎందుకుంటుంది? మహానగరాలే కాదు, మామూలు నగరాల్ని కూడా ఇప్పుడు పబ్ కల్చర్ చుట్టుముట్టేసింది. నైట్ క్లబ్బుల్లో హాజరీ శాతం పెరిగిపోయింది. తాగి తందనాలు అడ్డం వారి వ్యక్తిగత వ్యాసంగమే కావచ్చు. మరి మన వస్త్రాలంకరణ చుట్టూ ఉన్న జన వాతావరణానికి వర్తిస్తుందన్నది సగటు అమ్మాయికి ఉండాల్సిన 7th సెన్స్. కానీ మితిమీరిన డ్రెస్ కోడ్ వల్లే అన్ని అనర్థాలు జరిగిపోతున్నాయంటే అది ఏకపక్ష వాదనే అవుతుంది.
మనందరినీ హతాశుల్ని చేసిన ఆయేషా మీరా ఎట్సెట్రా అత్యాచార ఘటనలతో పాటు ఈ మధ్యకాలంలో అమ్మాయిల మీద జరిగిన దాడుల సంఘటనలనే తీసుకుందాం. ఈ బాధితురాళ్ళంతా బుద్ధిగా, నిండుగా, గౌరవప్రదంగా గుడ్డలేసుకుని తిరిగిన వాళ్ళు కాదా? అందుకే కుర్రకారు అదుపు తప్పడానికి, ఆడవాళ్ల మీద ఎగబడ్డానికి ఈ ఒక్క డ్రెస్ కోడ్ మాత్రమే కారణంగా చెప్పుకుంటే దాన్ని ఎస్కేపిజం అనే అంటారు. అర్బన్ ఏరియాస్లో అత్యాచారాల కేసులు పెరిగిపోతున్నాయంటూ గణాంకాలు ఏకరువు పెట్టడం తప్ప తమ వల్ల ఇంకేమీ కావడం లేదన్న నిస్పృహ మూలంగానే డీజీపీ మోరల్ పోలీసింగ్ మొదలుపెట్టారా? ఆయన మనోగతం మాట ఎలా ఉన్నా మనల్ని మనం సంస్కరించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఏదైతేనేం మొత్తం మీద డీజీపీ వ్యాఖ్యలు డ్రెస్ కోడై కూసింది. సాక్షి మీడియా ఉపాధ్యక్షుడి తాజా కేర్ ఆఫ్ అడ్రస్ చంచల్గూడ జైల్. ఇంకో 14 రోజులు ఆయన అక్కడే ప్రత్యేకంగా బస చేస్తారు. కానీ ఈ సాయిరెడ్డి తర్వాత పడిపోయే రెండో వికెట్ ఎవరిదన్న ప్రశ్నకు మాత్రం సమాధానం లేదు. ఫస్ట్ అక్యూజ్ జగన్ ను వదిలిపెట్టి సెకండ్ పర్సన్ ను ఎందుకు అరెస్టు చేశారని క్వశ్చన్ చేసే వాళ్లకు తర్వాత లోపలికెళ్లేది ఈ జగనుడేనన్న ఆశ కూడా ఉంది. కానీ కొన్ని న్యాయ నిపుణుల గొంతులు మాత్రం ఇదేమంత ఈజీ కాదని కొట్టిపారేస్తున్నాయి. అన్నప్రాసనైనా కానీ జగతి మీడియాలో 1000 కోట్లు ఎందుకు పోయాల్సొచ్చింది? సాక్షి ఓనర్ల మీద మీకెందుకింత మమకారం అంటూ పెట్టుబడిదారుల్ని నిలదీసేంత వరకు సిబిఐ లక్ష్మీనారాయణ దగ్గర లేదన్నది విశ్లేషకుల వాదన. సాయిరెడ్డిని 30 సార్లు పిలిపించుకుని తీరిగ్గా విచారించుకున్న సిబిఐ అధికారులు అతగాడు అరడజనుకు పైగా అల్లిబిల్లి కంపెనీలు సృష్టించాడని అనుమానించడంలో అర్థం ఉంది. కానీ నాన్న చేకూర్చిన లబ్ధికి ప్రతిఫలంగా ఆ నాన్న రుణం తీర్చుకోవడం కోసమే జగన్ మీడియాలో డబ్బు పెట్టినట్లు నిరూపించడం సిబిఐకి అంత సులువైన పని కాదన్నది నిజం. కొందరు అస్మదీయులకు ఎస్ఈజెడ్లను, ఓడరేవు కాంట్రాక్టుల్ని కారుచాకుగా ధారబోసినట్లు వైఎస్ మీద ఆరోపణలొచ్చాయి. సిబిఐ దగ్గర నమోదైన కేసు కూడా అదే చెప్తోంది. కానీ ఈ డొంక కదలాలంటే సచివాలయంలో బోలెడు తీగలు కదలాల్సి ఉంటుంది. ఒకవేళ సిబిఐ చెమటోడ్చి ఆరా తీసినా ఆ తిలా పాపానికి, జగన్మోహన్ రెడ్డి వ్యాపారానికి లంకె కుదరదు. సాక్షి బ్రాండ్ మీదున్న అపారమైన నమ్మకంతోనే 1000 ఖర్చు పెట్టి షేర్లు కొన్నామని వాదించే ఫెసిలిటీ కక్షిదారుకుంటుంది. హాట్ కేకుల్లా అమ్ముడయ్యే రిలయన్స్, ఇన్ఫోసిస్ వాటాల సరసరే సాక్షి కూడా నిలుస్తుందన్నది వాళ్ల వాదన కావచ్చు. సాక్షి ఆఫీసులో స్వాధీనమైన హార్డ్ డిస్క్ నుంచి బస్తాల కొద్దీ డేటా బయటపడినా వీళ్ల మొండి వాదనే ఫైనల్ గా బలపడే ఛాన్స్ ఉంది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పుంజుకుని హవాలా ఎలిగేషన్ల దుమ్ము దులిపితే తప్ప జగన్ అండ్ కంపెనీకి ఇప్పట్లో ప్రమాదం లేదన్నది ఒక లోతైన విశ్లేషణ చెప్పే సారాంశం. సో సెకండ్ వికెట్ మీద సస్పెన్సే లేదు.